హాయ్, వెల్కమ్ టు బిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు విద్యార్థులు ఎదురు చూస్తున్న కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, గ్రూప్స్ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, అదేవిధంగా గ్రూప్ 2 కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మనకైతే అప్డేట్ రావడం జరిగింది టీజీపీఎస్సీ నుంచి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ నుంచి అయినా తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయినా జాబ్స్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఓన్లీ జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే నా ఛానల్ ద్వారా మీకు అందజేస్తాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సాయంత్రం మనకు గ్రూప్ 3 కీ అయితే రిలీజ్ చేశారు. ఆ కీ రిలీజ్ చేసే సమయంలోనే మనకు కొద్దిసేపు ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు. ఇప్పుడు చూడండి, ఈరోజు గ్రూప్ 3 రిలీజ్ చేశారు కదా, 2 రోజుల్లో గ్రూప్ 2 కీ విడుదల చేస్తున్నట్లు మీడియాతో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. సో 2 రోజుల తర్వాత మనకు గ్రూప్ 2 కీ వచ్చే అవకాశం ఉంది, ఇస్తారు కూడా. మ్యాక్సిమం ఈరోజు వెనస్డే కదా, థర్స్డే ఫ్రైడే అంటే సాటర్డే రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 11, 12వ తేదీలో బెంగళూరులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సదస్సు ఉంటుందని, ఉద్యోగ పరీక్షల విధానాలపై సదస్సులో చర్చించినట్లు చెప్పారు. నెక్స్ట్, మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది. కొత్త నోటిఫికేషన్ తెలంగాణలో మే 1 నుంచి ఇస్తారు. మార్చ్ 31లోగా ఉద్యోగాల ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపింది. అంటే ఏ శాఖలు ఎన్ని ఖాళీగా ఉన్నాయని మార్చ్ 31 లోపు గవర్నమెంట్ అయితే టీజీపీఎస్సీకి పంపిస్తుంది. టీజీపీఎస్సీ వచ్చేసి మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేస్తుంది. కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత 6 నుంచి 8 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని కమిషన్ వెల్లడించింది. అంటే ఏదైనా ఎగ్జామ్కి ఇంటర్వ్యూ ఉంటేనేమో 1 ఇయర్ పడుతుంది టైం అని చెప్పారు. ఇంటర్వ్యూ లేని దానికి ఎగ్జామ్స్తోనే సెలెక్ట్ అయ్యే జాబ్స్కేమో 6 to 8 monthsలో మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని అయితే టీజీపీఎస్సీ ఆల్రెడీ నిన్న ప్రకటనలో వెల్లడించింది. ఇంకా చూసుకుంటే వారం రోజుల్లోనే గ్రూప్ ఎగ్జామ్ రిజల్ట్స్. ఇటీవల పలు శాఖల్లో భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ 1, 2, 3 పరీక్ష ఫలితాలను కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. వచ్చే వారం 10 రోజుల తేడాతో రిజల్ట్స్ని విడుదల చేస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు గ్రూప్ 3 నెక్స్ట్ వీక్ రిలీజ్ చేశారనుకోండి, ఆ తర్వాత 10 రోజుల గ్యాప్తోని గ్రూప్ 2 అంటే మ్యాక్సిమం ఫిబ్రవరి, ఇప్పుడు జనవరి నుంచి ఫిబ్రవరి 15th వరకు అన్ని ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే సిలబస్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. గ్రూప్ 3కి 3-4 పేపర్లు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు యూపీపీఎస్సీ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఫార్మాట్లో నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంటే యూపీపీఎస్ లాగా, ఎస్ఎస్సీ లాగా మన గ్రూప్స్ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది. ఉద్యోగాలను బట్టి కంప్యూటర్లో అండ్ ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టాలని చూస్తున్నారు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మారుస్తాము. క్వశ్చన్ బ్యాంకు ప్రిపేర్ చేసి దాని నుంచే ప్రశ్నపత్రాలు తయారు చేస్తామని చెప్పారు. ఇది ఇంకా ఈజీ. ఆల్రెడీ క్వశ్చన్ బ్యాంక్ ఇస్తే ఆ క్వశ్చన్ బ్యాంక్ చదివి ఎగ్జామ్స్ రాయడం అనేది ఈజీ. గతంలో జరిగిన అవకతవకలపై బుర్రా వెంకటేశం స్పందించారు. ఇంత ముందుకు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతామన్నారు. టీజీపీఎస్సీపై నమ్మకం ఉంచాలని, అపోహలు వీడాలని కోరారు. ఇది తెలంగాణలోని ఆల్రెడీ గ్రూప్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు అప్డేటు అండ్ కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులకు అప్డేటు. సో 2 రోజులలో గ్రూప్ 2కి వస్తుంది. 15-20 డేస్లలో గ్రూప్ 1, 2, 3 రిజల్ట్స్ వస్తాయి. మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు వస్తాయి. క్వశ్చన్ పేపర్ చేంజ్ అవుతుంది, ప్యాటర్ను, సిలబస్ చేంజ్ అవుతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.